తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. మాధవానందుల ఆధ్వర్యంలో పుష్కరాల ప్రారంభ క్రతువు జరిగింది. ముందుగా కాళేశ్వర ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ త్రివేణి సంగమానికి ఊరేగింపు జరిపారు. అనంతరం గణపతి పూజతో ప్రారంభమై నదిలో నీటికి పంచ కలశాల ఆవాహన పూజ చేశారు. నది మాతకు చీర, సారే, ఓడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు తన కుటుంబంతో కలిసి పుష్కర స్నానం చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం తరపున త్రివేణి సంగమం వద్ద విశేష ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా మనసులో తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తెల్లవారుజామున సరస్వతి పుష్కరాలు ఆరంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీనివాస్, కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా 12 రోజుల పాటు జరిగేటువంటి సరస్వతి పుష్కరాలకు సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా సరస్వతి అమ్మవారికి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సరస్వతి పుష్కరాలకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా ఇక్కడ స్థానిక అధికారులతో అయితే కుటుంబ సమేతంగా శ్రీధర్ బాబు పూజల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఉదయం 5:44 సరస్వతి పుష్కరాలు అయితే ప్రారంభమైనవి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 12 రోజుల పాటుగా కూడా ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వేద పండితులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు పరిపూర్ణానంద సరస్వతి గారు వస్తున్నారు. అదేవిధంగా మే 17న శ్రీ సత్యనారాయణ సరస్వతి గారు, అదేవిధంగా మే 18న విద్యాశంకర భారతి మహాస్వామి, అదేవిధంగా 19న సంవిధానాథ సరస్వతి మహారాజు, అదేవిధంగా 23న విద్యారణ్య భారత స్వామి, అదేవిధంగా 25న యోగానంద సరస్వతి కూడా ఈ పుష్కర స్నానాలు చేస్తారని చెప్పేసి కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం ప్రతిరోజు కూడా సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్యలో కూడా ఈ త్రివేణి సంగమం వద్ద కాశీ పండితులతో కూడా నదీ హారతి కార్యక్రమాన్ని కూడా లేని విధంగా ఈసారి అయితే ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గంగా, యమున నదులతో అంతర్వాహినిగా ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి సరస్వతి నది, ఇక దక్షిణ ప్రాంతంలో గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి కూడా అంతర్వాహినిగా ఏర్పడిన నేపథ్యంలో ఇక్కడ 3 త్రివేణి సంఘంగా దీన్ని పేర్కొంటారు. ఈ కాళేశ్వరం వద్ద దాన్ని పుష్కరించుకొని ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సరస్వతి నదికి సంబంధించి అయితే ఈ పుష్కరాలు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 12 రోజుల పాటుగా కూడా భక్తుల సౌకర్యార్థం కూడా ఆర్టీసీ కూడా పెద్ద సంఖ్యలో బస్సులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది వరంగల్ రీజియన్, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ రీజియన్, అదేవిధంగా హైదరాబాద్ రీజియన్ల నుంచి కూడా సుమారుగా 1000 బస్సులను కూడా ఈ పుష్కరాలకు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. 1500 ట్రిప్పులు కూడా రోజువారీగా ఈ బస్సులు ఈ ప్రాంతాలకు వస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బేగంపేట నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పుష్కర ఘాట్ ఉంటుంది, ఏపీ పుష్కర ఘాట్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందో ఆ పుష్కర ఘాట్ కు ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి దంపతులు కూడా ఈ పుష్కర
పుష్కరఘాట్ వద్ద వాళ్ళు స్నానాలు ఆచరిస్తారని చెప్తా ఉన్నారు. 5 గంటలకు ఇక్కడికి పుష్కరఘాట్ వద్ద స్నానం చేసిన తర్వాత సరస్వతి పుష్కరాలను ముఖ్యమంత్రి మరొకసారి ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ ఈ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో సరస్వతి అమ్మవారు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గోదావరి నది తీరంలో ఆ విగ్రహాన్ని కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత పుష్కరాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రసంగించే అవకాశం ఉందని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ కాళేశ్వర పరిసర ప్రాంతాలను అదేవిధంగా సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా త్రివేణి సంఘంగా కొలువబడుతున్నటువంటి ఈ కాళేశ్వర ప్రాంతాన్ని అభివృద్ధికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఈ మంత్రి శ్రీధర్ బాబు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంచెం ఆసక్తిగా ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఇంకా మరికొన్ని నిధులు కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఇప్పటికీ 35 కోట్ల నిధులనైతే ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి కాళేశ్వర పరిసర ప్రాంతాలను పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయడానికి భక్తులకు అసౌకర్యం లేకుండా ఉండేందుకు అయితే 35 కోట్ల నిధులనైతే ఇప్పటివరకు కేటాయించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు అయితే అన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఇటు విఐపి ఘాట్లతో పాటుగా ఇటు సామాన్య భక్తులకు సంబంధించి కూడా పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమేర నీటి వసతి లేకున్నప్పుడు కూడా నీటి వసతిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణహిత గోదావరి నదులతో పాటుగా ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది కాబట్టి దానిని పురస్కరించుకుని అయితే నిన్న రాత్రి 11:45 పుష్కరం అయితే ప్రారంభమైందని చెప్పేసి వేద పండితులు చెప్తున్నారు. కానీ ఈ రోజు ఉదయం నుంచి అధికారికంగా పుష్కరాలు 5:45 ఇటు మంత్రి శ్రీధర్ బాబు దంపతులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు అయితే ఈ పుష్కర ఘాట్ లో స్నానం చేసి అధికారిక పుష్కరాలను అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పటికైతే భక్తులకు సంబంధించి అయితే ఇటు ప్రైవేటు వాహనాలు వచ్చినటువంటి భక్తులకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు చల్లటి పందిరులు ఏర్పాటు చేయడం, అదేవిధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, మత్స్య ప్యాకెట్లు అందించడం, అదేవిధంగా భక్తులు ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఈ పుష్కరాలకు సంబంధించి తెలంగాణ నుంచి కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇటు భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లక్షల్లో భక్తులు వస్తారని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సరస్వతి నదికి మొదటిసారి పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించి ఉత్తర భారతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇటు రైల్వే మార్గం కూడా ఉంది కాబట్టి మంచిర్యాల, రామగుండం, కాజీపేట ప్రాంతాలు కూడా ప్రయాణికులు దిగుతూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడి నుంచి కూడా కాళేశ్వరాన్ని కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టుగా ఆర్టీసీ చెప్తుంది. అంతేకాకుండా ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించి ఎక్స్ప్రెస్ కూడా మహిళల ప్రయాణం ఉంటుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.